తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ కొత్త సినిమా గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 18 రోజులు కంప్లీట్ అయింది. ఈ 18 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా ఎక్సలెంట్గా 211 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం 13 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. ఇక కర్ణాటక నుంచి 27 కోట్ల గ్రాసు, కేరళ నుంచి 13 కోట్లు, హిందీ నుంచి 23 కోట్లు, ఇక ఓవర్సీస్ తమిళ్ మార్కెట్ నుంచి 153 కోట్లు. అలా టోటల్గా 18 రోజుల్లో గోట్ మూవీ 441 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తమిళనాడులో 105 కోట్లు ఉంది. ఈ సినిమాని తమిళనాడుకు డిస్ట్రిబ్యూటర్లు 75 కోట్ల కొంటే 30 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది తమిళనాడు వరకు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు 21 కోట్ల కొంటే 18 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కేవలం 7 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఇంకా 14 కోట్ల షేర్ రావాలి తెలుగులో హిట్ అవ్వడానికి, అంటే 28 కోట్ల గ్రాస్ రావాలి. సో అది రానట్టే. సో తెలుగులో సినిమా డిజాస్టర్ అని చెప్పాలి కమర్షియల్గా. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 11 కోట్ల కొంటే కర్ణాటకలో 13 కోట్ల షేర్ వచ్చిందంటే 2 కోట్ల లాభాలతో కర్ణాటకలో హిట్ అయింది. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు 15 కోట్ల కొంటే ఇక్కడ షేర్ వచ్చేసి 7 కోట్లు వచ్చింది. ఇంకా 8 కోట్ల షేర్ రావాలి కేరళలో. సో కేరళలో కూడా సినిమా ఫ్లాపే కమర్షియల్గా. ఇక హిందీ డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే ఇక్కడ 11 కోట్ల షేర్ వచ్చింది, అంటే హిందీలో హిట్ అయింది 4 కోట్ల లాభాలతో. ఇక ఓవర్సీస్కి 55 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ వచ్చేసి 75 కోట్ల షేర్ వచ్చింది, అంటే 20 కోట్ల లాభాలు ఓవర్సీస్లో. సో తమిళ వర్షన్ వరకు తమిళనాడు అండ్ ఓవర్సీస్లో మంచి లాభాలు, సూపర్ హిట్ అయింది. కర్ణాటకలో హిట్ అయింది, హిందీలో హిట్ అయింది. ఒక తెలుగు అండ్ కేరళలోనే సినిమా ఫ్లాప్ అయింది కమర్షియల్గా. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా గోట్ సినిమా 18 రోజుల్లో 215 కోట్లు షేర్ తీసుకొచ్చింది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 185 కోట్ల కొంటే 30 కోట్ల లాభాలతో సినిమా హిట్ అయింది బాక్సాఫీస్ దగ్గర. ఓవరాల్గా సినిమా బడ్జెట్ వచ్చి 400 కోట్లు అయితే అందులో 200 కోట్లు విజయ్ రెమ్యునరేషనే. ఇక ఈరోజు సోమవారం, ఈ సోమ, మంగళ, బుధు, గురు వర్కింగ్ డేలో కలెక్షన్స్ ఉండవు. ఇక మనకు తెలుగులో దేవరా ఉంది, తమిళ్లో కూడా ఉంది దేవరా, కానీ తమిళ్లో ఇంపాక్ట్ తక్కువగా ఉండొచ్చు. కానీ తమిళ్లో కార్తీక్ కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, బట్ అది మా సినిమా కాదు. సో గోడ్కి ఇంకా ఈ వారము 4వ వారం కూడా రన్ ఉంటుంది. సో 450 కోట్లు గ్రాస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. 500 కోట్లు వస్తుందా లేదా అనేది డౌటే, కొంచెం చూడాలి. బట్ సినిమా ఓవరాల్గా అయితే హిట్ అయింది బాక్సాఫీస్ దగ్గర. అది మన తలపతి విజయ్ కొత్త సినిమా గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. రిలీజ్ అయిన మొదటి 18 రోజుల్లో 441 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 215 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 185 కోట్ల కొంటే 30 కోట్ల లాభాలతో సినిమా హిట్ అయింది. ఓకే, బాయ్.